క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చాలమా, మనము ఇక్కడ ఈ సందర్భం మనం చాలాసార్లు చూసాం. ఒక వ్యక్తి ఉంటాడు, వారికి అతనికి పక్షవాతం వచ్చిన వ్యక్తి. అతను ఒక 4 మనుషులు మోసుకుని వస్తారు, యేసుప్రభు తీసుకుంటాడు. ఈ సంఘటన గురించి ఈరోజు నేను మాట్లాడబోట్లేదు. ఈ ఒక్క మాటను నేను తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. యేసుప్రభు ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. దేవునికి పాపాలని క్షమించే అధికారం ఉంది, పాపాలని తుడిచివేయగలిగిన అధికారం ఉంది, పాపాలని పూర్తిగా నాశనం చేయగలిగిన అధికారము యేసుప్రభువుకు ఉంది. దేవుడు ఒక మనిషి యొక్క పాపాన్ని క్షమిస్తే ఏమవుతుంది, క్షమాపణలో ఉన్న శక్తి ఏంటన్నది ఈ రోజు నేను కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తులను చూశాడు, ఆ వ్యక్తులు తీసుకొచ్చిన వ్యక్తిని చూశాడు. అతను పడి ఉన్నాడు మంచం మీద, పక్షవాయువు కలిగిన వ్యక్తి, కదలలేని వ్యక్తి. అతనితో దేవుడు చెప్పిన మాట ఈ రోజు మనం ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నా. ఏంటి ఆ మాట అంటే, కుమారుడా నీ పాపములు క్షమింపు. చాలా మందితో దేవుడు ఈ మాట చెప్పడం చూసాం. నీ పాపములు క్షమించబడినవి అనే మాట కనీసం 8 మందితో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఆ 8 సందర్భాల్లో 8 అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ కూడా అదే అద్భుతం జరుగుతుంది. నేను అనుకుంటాను అదే 12వ వచనం అనుకుంటా, ఒకసారి చూడమ్మా. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వాని ఎదుట నడిచి. ఒక వ్యక్తి యొక్క పాపాలని దేవుడికి క్షమిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి అప్పుడు వరకు మంచం మీద పండుకుని ఉన్నాడు. మంచం మీద నుంచి లేచి కూర్చోలేని వ్యక్తి, మంచం మీద నుంచి లేచి నిలబడలేని వ్యక్తి. అలాంటి వ్యక్తి, మంచం మీద మోసుకురాబడిన వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? తనంతట తాను లేచి తన పరుపెత్తుకుని తన మంచం ఎత్తుకుని వెళ్తా ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క పాపాలని దేవుడికి క్షమిస్తే ఒక అద్భుతం జరుగుతుంది. క్షమాపణలో ఉన్న శక్తిని గురించి ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను కదా. క్షమాపణలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఆ క్షమాపణలో ఉన్న శక్తి మనల్ని ఉజ్జీవింపజేస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది, మనం మరలా బ్రతికేలాగా చేస్తుంది. మనం ఉన్న ప్రతి బంధకాల నుంచి మనము విడుదల పొందడానికి క్షమాపణ సహాయం చేస్తుంది. దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని క్షమిస్తాడో, దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని తన హస్తాల్లో తీసుకుంటాడో, దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని తన బలమైన హస్తంలోనికి తీసుకుని నేను క్షమించాను అని చెప్తాడో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి యొక్క జీవితము పూర్తిగా మారుతుంది. ఆ వ్యక్తి యొక్క జీవితము పూర్తిగా మారిపోద్ది. క్షమాపణలో బహుశక్తి ఉన్నది. మరి అనుకోవచ్చు, దేవుడు పాపాన్ని క్షమించగలడు. మనం ఏం చేయగలమో తెలుసా? మనం ఏం చేయగలమంటే మన ఎదుట లేదా మన ఎడలో పాపం చేసిన వారిని క్షమించవచ్చు. కొద్ది వాటిని చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయము 37వ వచనము. అప్పుడు తర్వాత చివరికి వచ్చాయమ్మా. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. చదువు 37 అదే 37లో తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని కూర్చొని తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు. ఈ 37, 38 వచనాలు కలిసి మనకు మాట కనుక తీసుకున్నట్లయితే, మనం ఎవరినైనా క్షమిస్తేనంట ఏమవుతుందో తెలుసా? మనము కూడా ఎవరి ద్వారా క్షమింపబడతామంటే యేసుక్రీస్తు వల్ల క్షమింపబడతాం. మన రక్షకుడు అయిన యేసు ప్రభు ద్వారా క్షమించబడతా ఉంటాం. ఎప్పుడైతే మనం క్షమించబడతామో మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఇలా చూసాం కదా, పక్షవాయువు కలిగిన వ్యక్తి ఎప్పుడైతే దేవుని చేత క్షమించబడ్డాడో అప్పుడు ఏమయ్యాడు? అతను తన పక్షవాయువు నుంచి, పక్షవాతం నుంచి విడుదల పొందాడు. అనేక మంది వ్యక్తులు మనం చూస్తాం. ఒక గుడ్డివాడిని చూస్తాం, ఒక కుంటివాడిని చూస్తాం, రకరకాల వ్యక్తులు మనం చూస్తాం. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని చేత క్షమాపణ పొందబడతారో, దేవుని చేత క్షమించబడతారో, ప్రతి ఒక్క జీవితము మార్చబడింది. ప్రతి ఒక్కరి జీవితం మార్చబడింది. అంత ముందులాగా లేరు వాళ్ళు. అంత ముందున్న దుఃఖం వారిలో లేదు, అంత ముందున్న శ్రమ వారిలో లేదు, అంత ముందున్న కన్నీరు వారిలో లేదు, అంత ముందున్న నలుగుబాటు వారిలో లేదు. దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని క్షమిస్తాడో వారి యొక్క పరిస్థితి, స్థితిగతులు మారుతాయి. అదే దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, మీరు కూడా క్షమించండి, మీరు నిందలు వేయొద్దు, మీరు ఏం చేయొద్దు అంటాడు, మీరు తీర్పు తీరచొద్దు. మనం చదివాం కదా,
మనం తీర్పు తీర్చకపోతేనంట మనకు కూడా తీర్పు తీర్చబడదు. ఇంకా స్పష్టమైన ఇంకో మాట చదవాలని ఆశపడతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమై మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల 6:14 అది చదువు మనం చదువు. మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఇది నిజానికి పరలోక ప్రార్థన గురించి కింద వివరిస్తా ఉన్నాడు. 6వ అధ్యాయం 10వ తర్వాత నుంచి పరలోక ప్రార్థన నేర్పిస్తా ఉంటాడు ప్రభు తన శిష్యులకి. ఆయన అంటా ఉన్నాడు, ఒకవేళ నీవు గనక నీ మనుషుల పాపాన్ని క్షమించకపోతే అంట దేవుడు కూడా మనలను క్షమించడంట. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే క్షమాపణ అనేది మన పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళడానికి అనుకుంటాం. నిజమే, దేవుడు క్షమిస్తే తనతో పాటు ఉండే గొప్ప ధన్యత మనకు దొరుకుతుంది. దేవుడు మన పాపాలను క్షమిస్తే దేవునితో పాటు ఉండే అవసరం లేదా గొప్ప ధన్యత, ఆధిక్యత మనకు దొరుకుతుంది. దేవుడు మనతో కలిసి భూమి మీద నివాసం చేస్తా ఉంటాడు. దేవుని ప్రసన్నత, ప్రత్యక్షత మనం అనుభవించగలుగుతా ఉంటాం. మారు మనసు అంటే మనం దీని విషయంలో మాట్లాడుతూ ఉంటాం. మారు మనసు అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నా జీవితంలో ఈ పరిస్థితులు ఉన్నాయ్యా, నాలో ఈ స్వభావం ఉందయ్యా, నాలో ఈ పరిస్థితి ఉన్నదయ్యా, నాలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయ్యా, ఇలాంటి స్థితిగతులు కూడా నేను నడిచానయ్యా, ఇలాంటి పాపాలు కూడా నేను నడిచానయ్యా అని ఒప్పుకోవడం మారు మనసు. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుతావో మన పరిస్థితులు మారుతాయి. ఇంకా కొన్ని విషయాలు చూసాం, పూర్తిగా చూడడానికి మనకు అవకాశం లేదు. కానీ రెండో భాగం నేను చెప్పబోతున్నానంటే, ఎప్పుడైతే ఒక మనిషిని క్షమిస్తావో అప్పుడు నీవు క్షమించబడతావు. ఇక్కడ స్పష్టంగా ఒక్కో మాట మాట్లాడుతా ఉన్నాడు మత్తయి సువార్తలో, నువ్వు కనుక ఒక మనిషిని క్షమించకపోతే నీవు క్షమించబడవంట. నువ్వు ఒక మనిషిని క్షమించకపోతే నీవు క్షమించబడవు. ఎప్పుడైతే నువ్వు క్షమించబడవు దేవుని యొక్క హస్తము నీ జీవితాల్లో ఏలుబడి చేయదు. దేవుడికి ప్రతి మనిషిని దీవించడం ఇష్టం. దేవుడికి ప్రతి మనిషిని సంతోషంగా ఉండటానికి ఆ స్థితికి లేవనెత్తడం ఇష్టం. పడి ఉన్న స్థితి నుంచి, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తడం అనేది దేవుడికి ఎంతో ఇష్టమే. కానీ అది మన జీవితాల్లో ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం మనుషులు ఏం చేయాలంట? క్షమించాలి. క్షమించేదాకా ఎందుకు వస్తుందంటే అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనకి వారి మీద కోపం వస్తుంది, వారి మీద కష్టం ఉంటుంది, వారి మీద బాధ ఉంటుంది. నా జీవితంలో నేను క్షమాపణలో ఉన్న శక్తిని నేను సేవలకు వచ్చిన కొత్తలోనే తెలుసుకోగలిగా. ఒక విషయంలో ఒక వ్యక్తిని క్షమించకుండా ఉంటే ఎలా ఉంటుందో, ఒక వ్యక్తిని క్షమించి పూర్తిగా వదిలివేస్తే ఎలా ఉంటుందో. రోడ్డు క్లాస్ పత్రికలో ఒక మాట ఉంది, ఇప్పుడు మనం చూడడానికి అవకాశం లేదు, కానీ పగ తీర్చుకొనుట నా పని అంటాడు దేవుడు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనల్ని ఏమంటున్నాడంటే దేవుడు, మీరు క్షమించండి, దాని గురించి వదిలేసేయండి అని. అంటే పౌలు నిజానికి వేరే చోట నుంచి తీసుకెళ్ళి కోట్ చేస్తా ఉంటాడు. పగ తీర్చుకొనుట నా పని, ఉగ్రతకు చోటు ఇవ్వద్దు, నాకు దాన్ని వదిలేయండి అంటాడు. ఒక వ్యక్తి లేదా కొంతమంది మనుషులు నీకు అన్యాయం చేశారు నీకు అనిపిస్తే, లేదా నిజంగానే చేసి ఉంటే దాని గురించి నువ్వు మనసులో పెట్టుకుని వారిని క్షమించకుండా ఉంటే ఏమవుతుంది తెలుసా? దేవుడు కూడా మనల్ని క్షమించడంట. మన ద్వారా కూడా చిన్నయ్య పెద్ద జరుగుతూ ఉంటాయి కదా. దేవుడు కూడా మనల్ని క్షమించడు. దేవుడికి మనకి సంబంధం లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. చాలా మంది మనుషులు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, పాపం చేయరు, ఏది చేయరు, చేయకపోవచ్చేమో, కానీ వారి హృదయాల్లో మనుషుల గురించి కోపాన్ని పెట్టేసుకుంటారు, కొన్ని బాధలు పెట్టేసుకుంటారు. సామెతలో ఒక మాట ఉంటది, పగ అంట ఎముకలకు కుళ్ళు, అసూయ ఎముకలకు కుళ్ళు అని ఉంటది. ఒరిజినల్ భాషలో ఏముంటదంటే అవతల వ్యక్తి మీద అసూయ అనే మాటకు ఎక్స్పాండ్ చేస్తే అవతల వ్యక్తి మనల్ని కష్టపెట్టాడు, అవతల వ్యక్తి మనల్ని బాధ పెట్టాడు అని ఆలోచిస్తా ఉంటే అది ఎముకలకు కుళ్ళు అవుతుందంట. అంటే ఇప్పుడు కొత్త భాషలో చెప్పాలంటే బోన్ క్యాన్సర్ లాంటిది అనమాట. చాలాసార్లు మనం క్షమించలేం. చాలాసార్లు మనము మనుషులను క్షమించడం అనేది చాలా కష్టంగా ఉంటది. ఎందుకో తెలుసా? వాళ్ళు క్షమించడానికి దాటిపోయి మనకు హాని చేస్తారు. చాలాసార్లు వాళ్ళు మనకు చేసిన ఇబ్బందులు దాని నుంచి బయటికి రావడానికి చాలా
కష్టం అవుతూ ఉంటది. ఒకళ్ళు నిందేస్తారు మన మీద, వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. ఆ నిందలోంచి బయటికి రావడానికి, వాళ్ళు పెట్టిన ఇబ్బందులోంచి బయటికి రావడానికి, వాళ్ళు చేసే శ్రమల్లోంచి బయటికి రావడానికి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని. కానీ నేనేం చేశాను తెలుసా, కొన్ని రోజులే బాధపడ్డ తర్వాత ఒకరోజు మొదటి సమయాలు 1వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అదే వచ్చినము అదే అధ్యాయం చాలాసార్లు చదివాను, కానీ దానిలో శ్రేష్టమైన ఒక మాట ఉంటుంది. ఏంటంటే అవతల వాళ్ళ చేసిన ఇబ్బందిని బట్టి అన్న భోజనం మానేస్తుంది, కానీ ఎప్పుడైతే తను సంతోషంగా ఉండడం మొదలు పెడదో, కోపం తెచ్చుకోవడం మానేస్తుందో, అవతల వాళ్ళని క్షమించేస్తుందో, అప్పుడు తను ఒక బిడ్డ చేత దీవించబడుతుంది. దీవించబడాలంటే దేవుడు మనల్ని మన కొరకు ఏది ఏర్పాటు చేశాడో ఆ స్థితికి ఎదగాలంటే మన అవతల వ్యక్తిని పూర్తిగా క్షమించాలి అనే విషయం నాకు అర్థమైంది. దాన్ని నా జీవితంలో అమలు చేయడానికి, దాన్ని వెంబడించి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. దానిలో చాలా సార్లు 199 సార్లు నేను సక్సెస్ అవుతానే ఉంటాను. ఎంత కష్టం వచ్చిన, అవతల ఎంత ఇబ్బంది పెట్టినా సరే అది కేవలం గంటల్లోనే, అరగంటలోనే, లేదా 1-2 రోజుల్లోనే నా మనసులో నేను తుడి చేస్తాను. అవతల వారిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తానే తప్ప వారి గురించి నా హృదయంలో ఏ ఒక్క బాధ కానీ పగ కానీ ఉండదు. పూర్తిగా వాళ్ళని క్షమించేస్తాను. ఎందుకంటే క్షమాపణ నేను క్షమించకపోతే దేవుడికి నాకు మధ్య సంబంధాన్ని నేను కోల్పోతాను. దాన్ని అంత ఎక్సైజ్ నేను చేయలేను. అంటే దేవుడితో సంబంధాన్ని కోల్పోయేంతగా నాకున్న పగని నేను పట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మంది మనుషులకు ఇది ఒక పెద్ద సమస్య. అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టాడు కదా, అవతల వ్యక్తి మనల్ని బాధ పెట్టాడు కదా, అవతల వ్యక్తి మమ్మల్ని చాలా సమస్యలో తీసుకెళ్ళాడు కదా. మీకు నేను చెప్తా ఉన్నాను, కొంతమంది వ్యక్తులు నన్ను పెట్టిన ఇబ్బందికి ఈ రోజుకి ఆ ఇబ్బందులోంచి బయటకు రావడం నాకు కష్టం అవుతానే ఉంది. ఈ రోజుకి నేను ఇంకా బయటకు రాలేదు ఆ ఇబ్బందులోంచి. అది ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో కూడా నాకు తెలియదు. అయినప్పటికీ నేను వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటా ఉన్నాను, వారితో కలిసి ఉంటా ఉన్నాను, వారితో మాట్లాడుతా ఉన్నాను, వాళ్ళతో కలిసే కొనసాగుతున్నాను. కానీ నా మనసులో నేను ఎప్పుడు కూడా వారి మీద కోపం కానీ కక్ష కానీ పెట్టి పూర్తిగా నేను దేవుడి దగ్గరికి ప్రార్థించి, దేవా వీళ్ళకి క్షమించడం నాకు కష్టం అవుతా ఉంది, నాకు క్షమించే మనసు దయచేయి. క్షమాపణలో ఉన్న శక్తి బహు బలమైనది, చాలా శక్తివంతమైనది క్షమాపణలో ఉన్న శక్తి. దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు, అది దేవుని యొక్క శక్తి. కానీ మన సాటి మనిషిని క్షమించడానికి ఒకవేళ క్షమిస్తే మన జీవితంలో మనం పొందే జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఒక వ్యక్తి నేనే ఉన్నాను, అమ్మ నువ్వు ఫలానా తప్పులో ఉన్నావురా, నువ్వు సరిచేయబడాలి, ఇదిగో ఈ కారణాలు దేవుడు యొక్క వాక్యం నుంచి వివరించినప్పుడు అబ్బా ఆ వ్యక్తి అన్నాడు, నాకు బాధ కలిగింది, ఆయన క్షమించేశాను అనుకోవద్దు. క్షమాపణ వేరే, సరిదిద్దినప్పుడు బాధపడటం వేరే. ఈ రెండింటికి వచ్చి చాలా తేడా ఉంటుంది. వాణి ఉందనుకోండి, ఆమె ఏదో చేసింది అనుకుందాం, ఆమె ఏం చేయలేదు, ముందే ఉంటారు కదా వాణిని, అబ్రహాం, మోషని ఉదాహరణ తీసుకుంటా ఉంటాం సహజంగా. ఆమె ఏదో తప్పు చేసినప్పుడు ఆమె పిలిచి, అమ్మా ఇదిగో బైబిల్ ప్రకారం నువ్వు ప్రవర్తించిన విధానం తప్పు, నువ్వు మాట్లాడిన విధానం తప్పు అని చెప్పాను అనుకోండి. ఆమె బాధ కలిగి అయ్యో క్షమించమన్నాడుగా అని క్షమించేయటం కాదు అది. దాని ప్రకారం తను మార్చుకోవాలి. క్షమాపణ అనే దానికి అక్కడ ఎటువంటి ఆస్కారం లేదు. క్షమించడం, క్షమించకపోవడం, మనసులో బాధ పెట్టుకోకపోవడం అనే సందర్భం కాదు అది. అక్కడ సరిచేసుకోలేకపోవడం ఉంటుంది. కానీ క్షమాపణ అంటే ఏంటంటే, నేను ఆయన ఇబ్బంది పెట్టి, ఆయన గాయపరిచి, ఆయన ఏదైనా తప్పుడుగా ప్రవర్తిస్తే అప్పుడు ఆయన క్షమించాలి. నిజంగానే నా మీద కోపం పెట్టుకునే సందర్భమే, నా మీద బాధ పెట్టుకునే సందర్భమే, నన్ను తిట్టాల్సిన సందర్భమే, నన్ను కొట్టాల్సిన సందర్భమే అయినా సరే, లేదు ఈ వ్యక్తిని నేను దేవుని బట్టి క్షమిస్తున్నాను అనుకుని వదిలిపెట్టడం క్షమాపణ. చాలాసార్లు మనుషులు ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాక్యం బలంగా చెప్పినప్పుడు, లేదా వాక్యంలో నుంచి నీ జీవితం సరిగ్గా లేదని నువ్వు సరి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు సరి అవ్వాలి. కాకపోతే మనుషులు ఏం చేస్తారంటే, ఆ మనిషి అన్నాడు నాకు బాధ వేసింది, కానీ నేను అతన్ని క్షమించేస్తున్నాను అన్నాడు. క్షమించకపోవడం సందర్భం కాదు. అక్కడ వాక్య ప్రకారం నువ్వు సరి చేసుకున్నావా, సరి చేసుకోలేదా, క్షమాపణకి అక్కడ సందర్భం కాదు. సరే, ఇప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు నాకు చూస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యము క్షమాపణ గురించి చాలా స్పష్టమైన మాటలు చెప్తా ఉంది.
నువ్వు క్షమిస్తే నీ జీవితంలో ఎలాంటి మేలు పొందుకుంటావో దేవుని యొక్క వాక్యంలో 8 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. నేను ఎప్పుడైనా వీలైతే ఈ వారం కూడా మేము ఇక్కడ ఉండొచ్చేమో, ఎప్పుడన్నా వీలైతే ఈ వారంలో కానీ వచ్చే వారం కానీ నేను ఖచ్చితంగా ఈ విషయాలు మీతో పంచుకుంటాను. మనం క్షమిస్తే మన జీవితాల్లో పొందుకునే 8 మేలు నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. కానీ ఈ రోజు నేను ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. క్షమించడం వలన మనుషులు పొందే గొప్ప 2 మేలు చెప్పి ముగిస్తాను. 2 జీవితాల్లో నుంచి. పాల్ యాంగ్చో అని ఒక సియోల్లో అంటే కొరియాలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ మంది సభ్యులున్న సంఘం ఆయనదే. ఆయన సంఘాన్ని ఒక 2-3 వ్యక్తులతో ప్రారంభం చేశారు. ఆయన సంఘము రోజు రోజుకి పెరిగి కొన్ని లక్షల మంది ఆయన సంఘ సభ్యులు అయ్యారు. ఆ సంఘంలో నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారంటే ఆ చర్చ్ సర్వీసులు గంట 2 గంటల తర్వాత 1, 2, 3, 4, 5, 6 సర్వీస్ ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి. ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళంట తర్వాత సారి కూడా ఉండిపోదాం అని వచ్చిన వాళ్ళు అనలేదంట. 2వ ఆరాధన కూడా ఉందాం అనుకుంటారు. 2వ ఆరాధన కోసం వచ్చి చాలా మంది బయట నిలబడతా ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆరాధన అయిపోగానే వాళ్ళు కూర్చున్న కుర్చీలన్నీ ఫోల్డ్ అయిపోతాయి. అక్కడ ఒక కుర్చీ కూడా కనబడదు. ఖచ్చితంగా బయట రావాల్సిందే, బయటకు పంపించేస్తారు అంతా. అప్పుడు మళ్ళీ వెంటనే వేరే వాళ్ళని లోపలికి పంపిస్తారు. సరే, ఆ సంఘంలో ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీకి కుడి పక్కనంతా పని చేయకుండా అయిపోయింది, పక్షవాతం లాగా వచ్చింది. అంటే నడవగలుగుతుంది కానీ కాలు బాగానే ఉంది, కానీ చెయ్యి మొహం ఇదంతా వంక తిరిగిపోయింది. ఆయన దగ్గర తీసుకొచ్చారంట. ఆయన ప్రార్థన చేశారు. 2 రోజులు ప్రార్థన చేశారు, 3 రోజులు ప్రార్థన చేశారు. 3 నెలలు జరిగిపోయినంట. నిజానికి ఆయన మంచి దైవజనుడు. ప్రార్థన చేస్తే మనుషులు స్వస్థపడేవాళ్ళంట. దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆ సంఘంలో. ఈ వ్యక్తి మాత్రం స్వస్థపరచబట్ల. 3 నెలల తర్వాత ఆయన దేవుడి సన్నిధిలో అడిగాడంట, దేవా, ఈ వ్యక్తి ఎందుకు స్వస్థపరచబట్టలేదు? అప్పటి వరకు స్వస్థపరచమని ప్రార్థన చేశాడు, కానీ దేవుని అడగలేదంట. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట ఆ వ్యక్తితో చెప్పాడు. ఆయన వచ్చి ఆ స్త్రీలో మాట్లాడుతూ ఉన్నాడంట. పాస్టర్ గారు వచ్చి 2 సార్లు తీసుకొచ్చారు. 3 నెలలు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు, అమ్మా, ఈరోజు ప్రార్థన చేయటే కన్నా ముందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నానంటే ఆ మాట్లాడిన పాస్టర్ గారు అన్నంట, అమ్మా, నీ గురించి దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. నీ జీవితంలో ఎవరి మీద నీకు కోపం ఉందా, క్షమించలేనంత కోపం ఉందా అని అడిగాడంట ఆయన పాస్టర్ గారు. ఉందండి అన్నంట. ఆ వ్యక్తి ఎవరో ఏం చేశాడో నాకు చెప్పక్కర్లేదు, కానీ ఆ వ్యక్తిని పూర్తిగా దేవుని నామంలో క్షమించు అంటే, నేను చచ్చిపోతాను కానీ ఆ వ్యక్తిని మాత్రం నేను క్షమించను అన్నంట. పాస్టర్ గారు అన్నారంట, అమ్మా, నిజంగానే నీ ముందు అదే ఉంది. ఆ వ్యక్తిని క్షమిస్తే నువ్వు బతుకుతావు, ఆ వ్యక్తిని క్షమిస్తే నువ్వు స్వస్థపరచబడతావు, లేదా నువ్వు అన్నట్టుగానే జరుగుతుంది అన్నాడంట. అని పాస్టర్ గారు ప్రార్థన ఏంటంటే, అమ్మ, నా ప్రార్థన అన్నది నీకు ఉపయోగకరం కాదు, ఎందుకంటే అది నీ చేతిలో ఉంది. రేపు రా కావాలంటే మళ్ళీ ఒకసారి రేపు కల్లా ఆలోచించుకుని రా. అయ్యా, నేను ఆ వ్యక్తిని క్షమిస్తాను అని చెప్తావా, క్షమించను అని చెప్తావా? ఏదో నిర్ణయం తీసుకో, 24 గంటల సమయం తీసుకుని మరలా ఇదే టైం రామని చెప్పాడంట. ఆ స్త్రీ వచ్చిందంట. అన్నంట, లేదు పాస్టర్ గారు, నేను బాగా ఆలోచించాను. ఆ వ్యక్తి మీద కక్ష పెట్టుకుని నేను చాలా నష్టపోయాను. ఇది ఈ రోజు నుంచి ఆ వ్యక్తిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వ్యక్తిని నేను నా పూర్ణ మనసుతో క్షమిస్తా ఉన్నాను. ఆ వ్యక్తి వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను, కానీ క్షమించడానికి ఆ వ్యక్తి అస్సలు అర్హుడు కాదు. కానీ మీరు చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి బైబిల్ చదివాను. వాక్యం నాతో మాట్లాడింది. నువ్వు కనుక అతను క్షమించకపోతే నేను కూడా నిన్ను క్షమించను. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించకపోతే ఎక్కడుంటాం మనందరం? ఎక్కడుంటాం? దేవుడు మనం క్షమించకపోతే ఎక్కడుంటాం? నరకంలో ఉంటామని నాకు అర్థమైందయ్యా. లేదు, అతన్ని క్షమించడానికి నేను పరలోకమని ఆ గొప్ప స్థితిని వదులుకోను, నేను అతన్ని పూర్తిగా క్షమిస్తున్నానని చెప్పిందట. ప్రార్థన చేశారు పాస్టర్ గారు. 1 వారం 10 రోజుల్లోనే ఆవిడ పూర్తిగా స్వస్థపడింది. ఇది నిజంగా జరిగిన సంగతి. ఆయన బుక్ లో రాశాడు. ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేకపోవడం అనేది నీ భూమి మీద నువ్వు ఇబ్బంది పడేలాగా, బాధలు పడేలాగా, శ్రమలు పడేలాగా చేస్తే అదే సమయంలో నిన్ను నరకానికి లాక్కుని వెళ్తుంది. క్షమాపణలో బహుశక్తి ఉన్నది. క్షమిస్తే నీవు పరలోకంలో ఉన్న దేవునితో సహవాసం కలిగిన వాడిగా ఉంటావు. క్షమిస్తే పరలోకంలో ఉన్న దేవుని యొక్క దీవెనలు నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ఇంకో సందర్భాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మీరు కొంతమంది తెలిసి ఉండొచ్చు,
నాజీ అంటే హిట్లర్ అనే వ్యక్తి యూదుల మీద అంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ప్రజల మీద బహుగా కష్టపడతాడు. వాళ్ళని ఎలాగైనా భూమి మీద లేకుండా ప్రతి ఒక్క యూదుని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు. కొన్ని లక్షల మందిని చంపేస్తాడు ఆయన. నిజానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు ఆ వ్యక్తుల చేత చిత్రహింసలు పొందడానికి కారణం వారి యొక్క జీవితమే. వారి దేవుడిని వదిలివేస్తారు, వారి దేవుడిని తృణీకరిస్తారు. దాని యొక్క పాపము తరతరాల మీద పడతానే ఉంటది. అలాగే ఒక తరం వచ్చేటప్పటికి ఆ హిట్లర్ అనే వ్యక్తి యూదుల్ని బహుగా హింసిస్తారు. మగవారిని, స్త్రీలని, పిల్లల్ని అసలు ఏ తేడా లేదు, బహు భయంకరంగా హింసించేవారు. వాళ్ళని కొన్ని లక్షల మందిని పట్టుకుని వేల మందిని పెద్ద పెద్ద గోడౌన్లా కట్టించి, మనకి బియ్యం పెడతారు, మీకు గోడౌన్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది. పెద్ద గోడౌన్స్ కట్టించి వీళ్ళందరినీ లోపల పంపించేవాడు. వాళ్ళు అప్పుడు ఏం చేసేవారంటే చాలా భయంకరంగా ప్రవర్తించారు. మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి చేశారు. అంటే వాళ్ళ ఒంటి మీద ఒక్క నూలిపోకూడదు, మొత్తం అంతా బట్టలని తీసేవారు. తీసేసి ఆ చాపర్ వాళ్ళని అక్కడ వాళ్ళు పట్టుకున్న దగ్గర నుంచి, వాళ్ళు తమ ఆధీనంలో తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళని నగ్నంగానే నడిపిస్తూ తిప్పేవాళ్ళు. ఆఖరికి ఆ చాంబర్స్ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు, దాన్ని మూసేసి దాంట్లోకి విషవాయువు వదిలేవాళ్ళు. కొన్ని లక్షల మంది చనిపోయారు. దాన్ని హైలోకాస్ట్ అంటారు. మీరు వీలైతే హైలోకాస్ట్ అని కొట్టండి గూగుల్లో, చాలా విషయాలు వస్తాయి మీకు. లేదా హిట్లర్ అని కొట్టండి, కొన్ని విషయాలు వస్తాయి. ఎన్నెన్ని మార్గాలు బతికతే వాళ్ళు చంపితే బుల్లెట్స్ అదే దాని ఏమంటారు గన్తో కాల్చి చంపితే బుల్లెట్ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అతి తక్కువలో మనుషులు చంపడం ఎలా, ఎక్కువ మంది చంపడం ఎలా అని ఆలోచించి ఇలాంటి పనులను చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో చాలా ఎక్కువ ఆడవాళ్ళందరినీ బహు భయంకరంగా రేప్ చేసేవాళ్ళు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు లేకుండా భయంకరంగా రేప్ చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అత్యాచారం చేసేవాళ్ళు, చాలా భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు. అలాంటి సమయంలో కొంతమంది వారిలో నుంచి ఏదో విధంగా తప్పించబడతా ఉండేవారు. వాళ్ళని కాపాడటానికి కొరకు చాలా మంది మనుషులు ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది మనుషులు వాళ్ళ నుంచి కాపాడబడి బయటికి తీసుకురాబడేవాళ్ళు. వాళ్ళు కొంతమంది పిచ్చివాళ్ళైతే చనిపోయేవాళ్ళు, కొంతమంది ఆ శ్రమని, ఆ కష్టాన్ని చూసి. కొంతమంది దేవుడి ప్రేమలోకి నడిపించబడి దేవుడి యొక్క స్వార్థం ప్రకటిస్తూ తిరిగేవాళ్ళు. కొద్ది నుంచి నేను ఆలోచిస్తున్నాను, ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు నాకు గుర్తులేదు, కానీ ఆవిడ అలాంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి ఆశ్చర్యకరంగా రక్షింపబడి, అంటే యూదులు అనే వాళ్ళు యేసుప్రభువు నమ్మరు. నిజానికి ఈవిడ దేవుడి ప్రేమను తెలుసుకుని యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ అనేక స్థలాలు తిరుగుతూ ఉందంట. యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థ ప్రకటిస్తూ అనేక స్థలాలు తిరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి తప్పించుకున్న వాళ్ళంటే ఒక గొప్ప క్రేజ్ ఉండేది. ఎందుకంటే ఏ ఒక్కరు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. పలానా చోట నుంచి తప్పించుకున్న వ్యక్తి ప్రార్థన పెడుతుందంటే ఆవిడ చూడటానికి కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. దేవుడు ఆవిడ బలంగా వాడుకునేవాడు. చాలా మంది రక్షింపడ్డారు, రక్షణలో నడుస్తూ ఉండేవారంట. అలాంటి స్త్రీ ఒక రోజున ఒక చోట పిలిచారు, ఒక చోట నిలబడి వాక్యం చెప్తా ఉంది. ఆ రోజు తను క్షమాపణ గురించి వాక్యం చెప్పిందండి. దేవుడి క్షమాపణ ఎంత శక్తి కలిగిందో, దేవుడి క్షమాపణ నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళగలదో వాక్యం చెప్పింది. అలాగే నువ్వు కూడా క్షమిస్తే నిన్ను కూడా దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు, నిన్ను దీవిస్తానని చెప్పింది. ఆవిడ ఇంకో మాట కలిపింది. నేను కూడా ఇందాక మత స్వార్థలు అది చెప్పాను కదా, పరలోక ప్రార్థనలో మనం చెప్తామని. పరలోక ప్రార్థనలో క్షమాపణ గురించి మనం ఏం చెప్తామో తెలుసా? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించుతున్న ప్రకారము మా అపరాధములను, అంటే నేను నా ఎడల ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని క్షమించేస్తానయ్యా, నువ్వు కూడా నన్ను క్షమించు అని చెప్తాను దేవుడితో. ఆ మాట యొక్క ప్రాధాన్యత చెప్పింది. దేవుడితో మనం చెప్పే మొత్తం 7 మాటలు ఉంటాయి అక్కడ. దేవుడితో మనం చేసే పరలోక ప్రార్థన ఒక 6 లైన్స్ ఉంటాయి. అలాంటి దాంట్లో దేవుడిని తీసుకొచ్చి పెట్టాడంటే ఎంత శ్రేష్టమైనదని వాక్యం చెప్పింది. వాక్యం అయిపోయింది, అందరూ ఆవిడ ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నారంట. దూరంగా ఒక వ్యక్తిని చూసింది. ఆ వ్యక్తిని చూడగానే ఈవిడ లోపల నుంచి కోపము, భయము రెండు కలిసి ఒకేసారి వస్తా ఉన్నాయంట. వీళ్ళంతా చెమటలు పట్టిపోతా ఉన్నాయి, నిలబడలేకపోతా ఉంది. మనుషులు వస్తా ఉన్నారు, ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి ఎవరంటే తన తల్లిని, తన అక్కని, తన చెల్లిని, తనని అందరినీ బహుభయంకరంగా చిత్రహింస చేసిన వ్యక్తి, ఎన్నోసార్లు అత్యాచారం చేసిన వ్యక్తి. ఆ గాయం తన హృదయంలో రేగింది. మరలా ఒకసారి తను అనుభవించిన ఆ శ్రమ మరలా కళ్ళ ముందు కనపడిందంట. చాలాసార్లు మనం ఎక్కువ శ్రమ అనిపిస్తే మనం మానసికంగా కృంగిపోతాం. ఆమె ఇలా ఒరిగిపోతుందంట. ఆవిడ మనుషులు వస్తా ఉన్నారు, ప్రార్థన చేస్తానే ఉంది. దేవుడికి ప్రార్థన చేస్తానే మనసులో అనుకుంటున్నాడు, దేవా ఈ ఒక్క వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నానయ్యా, నా కష్టం ఇది. ఎందుకంటే
ఒక మనిషిలాగా కూడా కాదు, ఒక జంతువులా కాదు, అతను ఎలా ప్రవర్తించాడో ఈరోజు గుర్తొచ్చినా సరే నేను ఉండలేకపోతున్నానయ్యా. ఒరిగిపోతా ఉందంట, గడగడలాడిపోతా ఉంది, ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకున్నప్పుడు యేసు ప్రభు సిలువలో కనిపించాడంట. యేసు ప్రభు సిలువలో కనిపించి పక్క నుంచి ఒక మాట వినపడుతుందంట, తండ్రి వీరేం చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరికి క్షమించు. తన ముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఆ వ్యక్తిని నువ్వు క్షమించడమా, ఆ వ్యక్తిని క్షమించలేక నువ్వు ఇప్పుడు దాకా చేసిన బాధంతా వ్యర్థమైపోవటమా. చూస్తా ఉందంట, మనుషులు ప్రార్థన చేస్తా ఉంది. తనలో మరలా దేవుడికి అడిగిన, దేవా ఇది నా మనిషిగా నాకు సాధ్యం కావట్లేదు, కానీ నేను అతను క్షమించడానికి పూర్తిగా సిద్ధమన్నానయ్యా, క్షమించేమని దయచేసి. ఆ వ్యక్తి వచ్చాడు, అతను వచ్చి వేసి ప్రార్థన చేస్తా ఉన్నట్ట. ప్రార్థనలో దేవతను ఎంతో మందిని హింసించాడు కదా, ఎంతో మందిని రేప్ చేశాడు కదా, ఎంతో మందిని క్రూరంగా ప్రవర్తించాడు కదా, ఆ పాపం నుంచి అతను క్షమించని ప్రార్థన చేసినప్పుడు అతను కింద పడి పశ్చాత్తాపడి ఏడుస్తా ఉన్నాడంట. నిజమే, ఎంతో మందిని నేను క్రూరంగా హింసించానమ్మా. ఆ వ్యక్తికి గుర్తులేదు, ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లలు ఎంతో మంది చూశాడు, ఈ అమ్మాయి గుర్తులేదు అతనికి. పశ్చాత్తాపంతో కింద పడి ఏడుస్తా ఉన్నాడు. నాలాంటి పాపకి క్షమాపణ దొరుకుద్దా, నాలాంటి వ్యక్తికి క్షమాపణ దొరుకుద్దా, నాలాంటి మృగానికి క్షమాపణ దొరుకుతుందా అని ఏడుస్తా ఉన్నాడు అతను. ఇప్పుడు తన చేసి దేవుడు ఖచ్చితంగా నేను క్షమిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నేను వాడుకుంటాడని చెప్పినట్ట. తర్వాత కాలంలో అతను ఏం చేశాడు తెలుసా, తనలాగా ఆ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ మధ్యన యేసుక్రీస్తు గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు. దేవుడు క్షమిస్తే ఎలా ఉంటుందో నేను అనుభవించాను, మీ జీవితాలు అలాంటివో నేను కూడా అలాంటి స్థితిలో ఒకప్పుడు ఉన్నాను. ఆడవాళ్ళని రేప్ చేసినప్పుడు, మనుషుల్ని హింసించినప్పుడు, క్రూరాతిక్రమంగా హింసించినప్పుడు, తర్వాత మనం ఎంతగా కృంగిపోయామో, ఆ శాపం మన జీవితాలు ఎంతగా ఏలుబడి చేసిందో నేను అనుభవించాను, మీరు కూడా అనుభవిస్తారని నాకు తెలుసు. ఆ శాపం నుంచి, పాపం నుంచి నేను విడిపించగలిగిన శక్తి యేసు ప్రభువు ఒక్కడికే ఉందని చెప్పి తను అనేక స్థలాలు తిరిగి అనేక మంది సైనికుల్ని దేవుడికి నడిపించాడంట. కారణం ఏంటి తెలుసా, ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి అతను క్షమించడం వల్ల. క్షమించడం అనేది మనకు చాలా కష్టం అవుతుంది, క్షమించడం అనేది చాలా కష్టం. కానీ నిజంగా నువ్వు క్షమించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నిజంగా నువ్వు క్షమించగలిగితే నేను ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. చాలాసార్లు క్షమించడం అనే పదం నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రతిసారి లేట్ అయిపోతుంది నాన్నకి, 2 minutes 12 ఇస్తాను. క్షమించడం అనేది జస్ట్ ఖచ్చితంగా చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నా. ఒక అమ్మాయి ఒక రోజున మా చేతిలో ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన చేసుకుంటే ఆ అమ్మాయి ఎదురుగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్న ప్రతిసారి ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఎవరో వ్యక్తి అంటే ఈ అమ్మాయిని తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి రమ్మని పిలిచిన వ్యక్తి, పాపం చేయడానికి రమ్మని పిలిచిన వ్యక్తి. ఆ వ్యక్తి అమ్మాయిని పాపం చేయమని పిలిచాడంట. ఈ అమ్మాయి అతను చాలా సీరియస్ అయింది, చెప్పు తీసుకొడతానని మీదకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న సరి చెప్పారంట, వచ్చేసింది. ఇలాంటి క్షమాపణ మాటలు లేదా క్షమాపణ స్వార్థలు విన్నప్పుడు, దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మొహం ఆమె మనసులో కనపడదు, ఆమె ముందు కనపడుతుంది. ఒక పూట అయిపోయిన తర్వాత ఆమె మా దగ్గరికి వచ్చింది. దివ్య నేను కూర్చుంటే మాతో మాట్లాడుతుంది. అని నేను ఒక వ్యక్తి నా మొహానికి, ఒక వ్యక్తి మొహం నాకు కనపడతా ఉంది. ఆ వ్యక్తి నేను కొట్టబోయాను, బూతులు తిట్టలేదు కానీ చాలా భయంకరంగా తిట్టాను, చెప్పు తీసి కొట్టబోయాను, దగ్గర దాకా వెళ్ళిపోయాను. ఆపపోతే ఖచ్చితంగా చెప్పుతా కొట్టుండేదాన్ని. నన్ను క్షమాపణ అడగమని ప్రేరేపణ వస్తుంది అని అంది. అమ్మ వింటున్నారు అందరూ? అమ్మ ఎవరంటలేదా? ఒక క్షణం నాకు ఆమె చెప్పింది 100% నిజం అనిపించింది. ఒక వ్యక్తిని కొట్టడం, చెప్పు తీసుకుని కొట్టడం, మీద వెళ్ళిపోవడం తప్పే కదా. కానీ రెండో క్షణం నాకు అర్థమైంది, అమ్మా నువ్వు వెళ్ళి అతని క్షమాపణ అడిగావు అనుకో, అతను ఏమనుకుంటాడు? అమ్మా నేను అడిగింది ఈ అమ్మాయికి ఇష్టమే, అందరూ నన్ను రకరకాల మనకు తెలిసి ఏమనుకుంటాడో, ఎటువంటి అడుగులు అతను తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉందో. క్షమాపణ ఎవరిని క్షమించడం అనేది ఎంతవరకు క్షమించాలో అది అర్థం అవ్వాలి.
క్షమించాలి అయిపోయి. ఇలా అయిపోయిన తర్వాత చూసినప్పుడు ఈయన నన్ను అడిగాడు, ఈయన నన్ను పాపం చేయమన్నాడు, నువ్వేం అసలు కష్టం పెట్టుకోవద్దు, క్షమించాలి, అక్కతో క్లోజ్. కానీ అతని దగ్గరికి వెళ్ళి రాసుకుని పూసుకుని తిరగటం అనేది నిన్ను పాపానికి నిన్ను పంపిస్తుంది. ఇది కేవలం అపవాది చేసే పనులు. ఇది కేవలం అపవాది మన క్షమాపణ అనే దాన్ని చాలా తప్పుగా మనల్ని పాపంలోకి నరకం నడిపిస్తూ ఉంటది. అపవాది అవ దగ్గరికి వచ్చి ఇది నిజమేనా అని అడిగాడు. ఆ బేసం ఎవరు వేశాడు, దేవుడికి వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాట వినకుండా స్టెప్స్ తీసుకోవడానికి దేవుడికి దూరం అయిపోవడానికి కారణమయ్యాడు. కానీ తర్వాత కూడా మనం చూస్తే అదే అపవాదితో వీళ్ళు కలిసి మాట్లాడటం కొనసాగటం మనం చూస్తా ఉన్నాం. అపవాదిని పూజించడం కూడా తర్వాత తరాల్లో మొదలవుతా ఉంది. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు క్షమాపణ అనేది ఎంత దాకా క్షమించాలి, క్షమించిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దాన్ని సరిగ్గా నిర్ణయం తీసుకోపోవటం. మీరు క్షమించండి, మీ మనసులో చిన్న బాధ కూడా పెట్టుకోవద్దు, దేవుని దగ్గర నుంచి దీవెన తీసుకొస్తుంది. కానీ వాళ్ళతో కలిసి ఉండటం అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోవద్దు. ఒక వ్యక్తి నిన్ను, అది అపవాది దేవుని యొక్క సహవాసంలో నుంచి ఆదామును దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను దేవుని యొక్క సహవాసం నుంచి దూరం చేసే వ్యక్తిని కానీ, దేవుని యొక్క సహవాసం నుంచి నేను దూరం చేసే పరిస్థితులు కానీ నీ జీవితంలో ఉండకుండా ఉండటం కొరకు క్షమాపణని ఎక్కడ దాకా క్షమించడం పూర్తిగా క్షమించు, కానీ తర్వాత నువ్వు కలిసి ఉండటం అనేది చాలా జాగ్రత్తగా వ్యవహరించు. ఈరోజు 3 విషయాలు మనం పంచుకున్నాం, మాట్లాడుకున్నాం. దేవుడు క్షమించినప్పుడు మనిషి యొక్క జీవితం పూర్తిగా మారుతుంది. దేవుడు క్షమించినప్పుడు ఒక మనిషి అనారోగ్యం నుంచి స్వస్థపడటం చూసాం. రకరకాల ఇబ్బందుల నుంచి తొలగిపోవడం మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం. దేవుడి క్షమాపణ నీ జీవితాన్ని మార్చుద్ది. నువ్వు మనిషిని క్షమిస్తే దేవుడి క్షమాపణ నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి బట్టి స్వభావం కలిగి ఉంటే నువ్వు మనిషిని, ఎవరైతే నీకు హాని చేశారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నువ్వు క్షమించడానికి అర్హత లేని పనులు చేశారో వారిని కనుక నువ్వు క్షమించగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో కొనసాగుతాయి. అలాగే నువ్వు క్షమాపణ కనుక నువ్వు మనిషిని క్షమించగలిగితే దేవుడు బహుబలంగా నిన్ను వాడుకోగలుగుతాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. 3వ విషయం నీకు చెప్పింది తెలుసా? క్షమాపణ అనేది క్షమించడం వరకే, ఆ తర్వాత నువ్వు ఎంతవరకు కొనసాగాలో, ఎంతవరకు కలిసి ఉండాలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనుషుల్ని క్షమించడం అనే ఈ విషయంలో సరిగిన అవగాహన లేక చాలా మంది మనుషులు దేవుడు లేని వాళ్ళతో లేదా దేవుడు లేని పరిస్థితుల్లో కలిసిపోతా ఉండడం చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి మన జీవితాలు ఎన్నిటికీ సంభవించకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం.